అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఒక్కసారి మనం రామ్మూర్తి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు అయితే ఎప్పుడు పొలిటికల్ గా ఎవరిని అరెస్ట్ చేసినట్లు కనిపించలేదు. ఇప్పుడు పొలిటికల్ చిచ్చు రాజుకుంటోంది అనుకోవచ్చా? బాగానే బీఆర్ఎస్ నేతలు ఇరుక్కుంటున్నారు అన్న చర్చ ఒకటి మొదలైంది. ఏం లేదండి, ఇప్పుడు ఇది చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటి నుంచే లేదండి, ఏదైతే రాజుల కాలం నుంచే గూఢాచార వ్యవస్థ అన్నది ఉన్నది. ఏదైతే రాజు తన గురించి ఏమనుకుంటున్నారో అదే విధంగా శాంతి భద్రతల విషయాల్లో కూడా అక్కడ ఉన్న సైన్యం కూడా గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అదే క్రమంలో ఏదైతే దేశాలు ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన తర్వాత, ఏదైతే రాచరిక పాలన పోయిన తర్వాత ఇప్పుడు మనకు ఏదైతే పోలీస్ వ్యవస్థ, గూఢాచార వ్యవస్థలు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే దేశంలో, ముఖ్యంగా మన భారతదేశంలో ఒక 10 ఏజెన్సీతో పాటు పోలీసులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అధికారికంగా చేయొచ్చు. అవి ఏంటంటే కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఐబీ గానీ, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఎన్ఐఏ గానీ, రామూర్తి గారు సారీ ఎన్ని చేయొచ్చు అన్నారు? 10 ఏజెన్సీస్ గవర్నమెంట్ సంబంధించి. మీరు 4 సంవత్సరాల్లో 4500 చేసినట్టు కనిపిస్తోందండి. లేదండి, కాదండి, మీకు చెప్పింది ఏజెన్సీస్ మిస్టర్. మీకు అర్థం కాకపోతే సరే, ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కరెక్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా పోలీసులు చేస్తారు అంతే తప్ప ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరు కానీ చేయరు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రం ఉన్నదో ఆ రాష్ట్రంలో శాంతి భద్రత విషయం కానీ లేకపోతే ఇతర విషయాలు కానీ సామాన్యంగా ఏదైతే ఇది జరిగే తంతు అంతే తప్ప కానీ దీని వల్ల దేశానికో రాష్ట్రానికో వచ్చిన నష్టం ఏం లేదు. అదే విధంగా ఏంటంటే ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ అయిందని కేసు పెట్టలేదు. మా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల మా వ్యక్తిగత ఏదైతే సమాచారం పోయిందని మీ మీద కేసు పెట్టిల్లా, అది లేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన ఇంట్రెస్ట్ గా వాళ్ళు తీసుకున్న కేసు తప్ప ఇక్కడ ఎవరు వచ్చి మా వ్యక్తిగత స్వేచ్ఛ గాని కొంతమంది లేడీస్ జీవితాల్లో కూడా తొంగి చూసి వీళ్ళు ఏ విధంగా అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా ఇప్పుడు ఏదైనా కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి నేను మాట్లాడలేదు, కోర్టు ఆల్రెడీ చెప్పింది కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఒక ఏదైతే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే మాట కూడా మాట్లాడి కోర్టుతో ముట్టకాయలు ఎంచుకున్న మంత్రులు కూడా ఉన్నారు. ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే మనం అనుకున్నామండి, ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఇది జరిగితే ఏమైంది, ఏ విధమైన నష్టం జరిగింది? రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందా? లేకపోతే ఇప్పుడు ఏదో పైసలు వంచిర్రు, పైసలు పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, లేకపోతే ఇప్పుడు రాజకీయాలలో పైసలు వంచడం అనేది సర్వసాధారణం, అందరూ వంచుతారు. ఎవరు ఇప్పుడు మునుగోడు ఎన్నికలు చూసుకుందాం, మునుగోడు ఎన్నికల్లో ఎవరు వంచలేదండి? పంచడం వేరు. ఇప్పుడు ఈ విషయం కాదు కదా. రాష్ట్రానికి వచ్చిన బాధ ఏంది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంది? అరే విద్యార్థులను రోడ్ల మీదకి వచ్చి కొడుతున్నారు, అదే విధంగా రైతులను కొడుతున్నారు, అదే విధంగా మీ భూములు ఇవ్వండి ద్వారా ఏదైతే ముఖ్యమంత్రి తమ్ముడే రూమ్ లో తీసుకుపోయి పిడిగుద్దులు కుదుతున్నాడు. ఇలాంటి పరిపాలన ఉన్నది. మీరు ఎందుకు వచ్చిండ్రు? 6 గ్యారెంటీ అమలు పరిస్థితికి వచ్చిండ్రు. ఇవి చేయరాదు సన్యాసులారా. కానీ ఇది ఎక్కడి కథ? అర్థం కాని ముచ్చట్లు, అర్థం కాని ఇవన్నీ. ఫోన్ ట్యాపింగ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ అయితే ఏమైతుంది? ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండ్రు? రామ్మూర్తి గారు రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి అని అంటున్నారు? ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడం అంటే ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చు అని ఎక్కడైనా రూల్ ఉందా అండి? చట్ట పరిధిలో ఏమైనా ఉందా? నేను మీకు సూటిగా అడుగుతున్నా, ఏ వ్యక్తి తన వ్యక్తిగత సమాచారం పోయిందని కేసు పెట్టి ఒకటి చెప్పండి. ఎవిడెన్స్ లెస్ కేసు అండి. వాళ్ళని కూడా ఈ 4-5 అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి బలవంతంగా వాళ్ళను ఒప్పించి మేము ఏవైతే మీ దగ్గర ఆధారం లేవంటే వాళ్ళు మూసి నదిలో పడేసిన అంటారు. మూసిన మరి మామూలుగా ఏమంటారు? రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా ఈ కేసును. అదే విధంగా వాళ్ళని అటు తీసుకుపోవచ్చు కదా. అదే విధంగా మూసిని ఎక్కడ పడేసి అక్కడ వెతుకులాడచ్చు కదా. ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లండి. ప్రతీకారం కోసం చేస్తున్న వీళ్ళు ఆల్రెడీ వీళ్ళను బలవంతంగా వాళ్ళని కుటుంబాలను వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఏదైతే ఈ పోలీస్ అధికారులు గతంలో ఏదో నల్గొండలో చేసిలో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కుటుంబాలు, నాకు తెలుసండి సిచ్యువేషన్ ఏం నడుస్తుందో. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియదు. ఏంటంటే వాళ్ళ కుటుంబాలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీ కుటుంబాలను ఆగం చేస్తాం, కథ చేస్తాం, కార్ఖాన చేస్తాం, మీరు ఇది ఒప్పుకోవాలి, అది ఒప్పుకోవాలి. నరసన్న గౌడ్ కూడా ఏం తెలియదు అండి. పాపం నరసన్న గౌడ్ అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ ఆయన. ఈ రేవంత్ రెడ్డి కాదు కదా అండి. ఇప్పుడు అక్కడ మోడీ చెప్తే దాని తర్వాత ఏదైతే చంద్రబాబు చెప్తే ఇక్కడ జరగాలి. ఇప్పుడు నోటుకు కోర్టు కేసు ఉన్నది, మరి అరెస్ట్ కావాలి కదా. మరి ఈయన దొంగే కదా, ఈయన రెడ్ హ్యాండ్ గా దొరికిండు కదా. ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టున్నది. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం చెప్తా మీకు, చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. చిన్న చెప్తా,
నేను చెప్తా వినండి మొత్తం వినండి, మీరు మొన్న తర్వాత మీరు counter చెప్పండి చెప్పండి. వికారాబాద్ లో జరిగిన సంఘటన కూడా తెలుసు. నరేందర్ రెడ్డిది ఫోను ఏదైతే నిన్న నేను టీవీలో విన్నా, 10 సార్లు 20 సార్లు వేరేటోళ్ళకి ఫోన్ చేసిన మా దగ్గర ఆధార్లే అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా ఒక ప్రభుత్వం ఇదే కదా, మీరు చేయొద్దు కదా మరి. అలాంటప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నది అది నిరంతర ప్రక్రియ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా కేసులో ఉంటేనే మాత్రం వాళ్ళ ఫోన్ సంబంధించిన వివరాలు బయట పెట్టాలి. ఇప్పుడు ఇంకోటి చాలా జోక్ విషయం ఏంటంటే మాకు ఎయిర్టెల్ నుంచి మొత్తం సమాచారం వచ్చిందంటారు. అసలు ఎయిర్టెల్ నుంచి సమాచారం రాదు, ఓన్లీ ఫోన్ నంబర్లే వస్తాయి. వీళ్ళకి తెలియదు వ్యక్తిగత సమాచారం, ఎందుకంటే ఇప్పుడు ఒకరితో ఒకరు ఇవ్వద్దు, అసలు ఎయిర్టెల్ కూడా ఇవ్వదు. కానీ వీళ్ళు ఎయిర్టెల్ నుంచి వచ్చిందంటే నాకు ఆశాతిపదంగా ఉన్నారు, ఎందుకంటే ఇదంతా బూటకం, అబద్ధం. ఏదైతే వీళ్ళు అవసరమైతే వీళ్ళు ఏదైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ నుంచి తీసుకోవాలి, లేకపోతే స్టేట్ ఇన్వెస్టిగేషన్ నుంచి తీసుకోవాలి, అది నమ్మాలి. కానీ ఎయిర్టెల్ ఇచ్చింది ఒక ప్రైవేట్ సంస్థ, నాకు అది ఇచ్చింది ఇది ఇచ్చిందంటే ఇదేందండి, ఇది ఎక్కడి కథ అండి? ఏదైనా స్పష్టంగా చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. మీరు ఏదైతే నమ్మబలికి 6 గ్యారెంటీలు నమ్మబలికి వచ్చిందో 6 గ్యారెంటీలు అమలు పరచకుండా సైడ్ ట్రాక్ తీసుకొస్తూ రాజకీయాలను బస్సు పట్టిస్తూ ఏదైతే ఇప్పుడు ఉన్న పరిస్థితులను అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆదాయం 1,00,000 కోట్లు వచ్చింది ఇప్పటికి 11 నెలలు. ఆ 1,00,000 కోట్లు ఎడబోయినా అర్థమైతలేదు. అదే విధంగా వీళ్ళు చేసిన 90,000 కోట్లు ఎక్కడ పోయినా తెలుస్తుంది. అన్ని విధాలుగా ఫెయిల్ అయిండు. ఏ వర్గం కూడా అన్ని వర్గాలను అన్యాయం చేసిండు. వీళ్ళు మహిళలను అన్యాయం చేసిండు, వృద్ధులను అన్యాయం చేసిండు, విద్యార్థులను అన్యాయం చేసిండు. ఇప్పుడు వీళ్ళు చెయ్యని సెక్షన్ కూడా ఏది లేదండి. అన్ని సెక్షన్లకు దరిద్రమైన పాలన నడుస్తున్నది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మంచి పరిపాలన అందించమని ఫోన్ ట్యాపింగ్లు వాటి నిజంగానే చెప్తున్నారు. నిజంగా ఒక వ్యక్తి వచ్చి నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నా మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఒక్కరు కేసు పెట్టిన వాళ్ళు లేదు. వీళ్ళే స్వయం వాళ్ళ ఇంట్రెస్ట్ తోనే వాళ్ళు కుట్రపూరితంగా రాజకీయాలను ఏదో కక్షపూరితంగా వాడుకోనికి ఇది చేస్తున్నారు తప్ప ఫోన్ ట్యాపింగ్ అన్నది రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రజల గురించి దీని గురించి ఆలోచిస్తలేదు, చాలా లైట్ గా తీసుకుంటున్నారు. దీన్ని పెద్ద ఏదో భూతద్దంలో పెట్టి ఫోన్ ట్యాపింగ్ అని మీరు ఎన్నిసార్లు మాట్లాడితే మీరు అంత కిందికి పోతారు తప్ప. అంటే ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్స్ కి సంబంధించి 80% కస్టమర్ కాల్స్ ఉన్నాయి. సర్వీస్ ప్రొవైడర్స్ సంబంధించి 340 GB వరకు నాశనం చేసింది అబద్ధం అంటారు. నేను చెప్తాను భుజంగరావు గాని తిరుపతి అన్న గాని అక్కడ చేసిన అధికారులు అక్కడ లోకల్ లీడర్స్ తో కంపల్సరీ ఫోన్ లో మాట్లాడతారు. ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఎయిర్టెల్ దగ్గర ఓన్లీ కాల్ డేటా మాత్రమే ఉంటుంది, రికార్డింగ్ ఉండదు. అది కూడా 6 months ఏదో ఉంటుంది. కానీ అది కూడా ఏదైనా కేసు ఏదో గవర్నమెంట్ కోరుకుంటే అది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సంస్థలు కోరుకుంటే ఇస్తారు తప్ప ఎవరి వారితో వాళ్ళకి ఇయ్యరు. అదే విధంగా భారతదేశంలో ఆర్టికల్ 21 ఎవరు కూడా భంగం చేయరు. ఎందుకంటే అది వ్యక్తిగత స్వేచ్ఛ ఖచ్చితంగా కాపాడతారు. పోలీసులు కూడా అదే క్రమంలో పనిచేయాలి. కానీ ఏదో గవర్నమెంట్ తొత్తులుగా పనిచేసి నిజంగానే ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎస్ నా ఫోన్ ట్యాప్ అయింది, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిందని కేసు పెడితే అప్పుడు మీరు దీన్ని ముందుకు అంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఫోన్ ట్యాప్ వీళ్ళకి ఎవరు కలగలేదు, ఎవరు కేసు పెట్టలేదు. వీళ్ళే బూడిద పోసుకుంటున్నారు, బురద పోసుకుంటారు అంతే తప్ప ఏం లేదు. రైట్. ఒకసారి